నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. సంకల్పాలు చేసేటప్పుడు బుద్ధి స్థిరంగా పెట్టగలుగుతున్నారా, వేరే ఆలోచనలు వస్తున్నాయని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, గమనించండి. అవి ఏం ఆలోచనలు వస్తున్నాయన్న అవగాహన మీలో ఉంటే మార్చడం అన్నది ఈజీ అయిపోతుంది. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం.
జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఇప్పుడు బాబాను తలుచుకునేటప్పుడు, తర్వాత మన స్థితిలో ఉండేటప్పుడు ఏ సంకల్పాలు వస్తున్నాయి అన్నది మీకు ఇప్పుడే అవగాహన వచ్చి ఉంటుంది. సో దీన్ని బట్టి వ్యర్థమేది, సమర్థమేది? సమర్థం అంటే ఇంకా బాబా మురళిలో ఇచ్చిన సంకల్పాలే. సో అవి కాకుండా ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో ఆ వ్యక్తుల గురించి, పరిస్థితుల గురించి, అవి రావా మరి అని అంటే వస్తాయి. వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చెక్ చేసుకోండి. ప్రైమరీ స్టేజా, అడ్వాన్స్డ్ స్టేజా? ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు వ్యక్తులు, పరిస్థితులు గుర్తొస్తున్నారు అని అంటే ఇంకా పూర్తిగా ఆ స్టేజ్ అంటే అయితే మీ జీవితంలో సంతోషం అన్న ఉండాలి, దుఃఖం అన్న ఉండాలి. సో ఇలాంటి ఫేజెస్ నడిచేటప్పుడు యోగ అంటే ఎప్పుడైతే ఇలా కూర్చుని అభ్యాసం చేస్తామో గుర్తొచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అని కానీ మీకు నచ్చిన ఏదైనా తీసుకుని మళ్ళీ మళ్ళీ దాన్ని మారుస్తూ పోవాలి. సో దానివల్ల ఏమవుతుంది, వర్తమానంలోకి వస్తారు. ఎందుకంటే ఈ రకంగా కూర్చుని అభ్యాసం చేసేటప్పుడు మీకు ఇది యోగ స్థితే. యాక్చువల్గా ఎట్లా చెప్పాను కదా, మీరు ఎలా చేసినా కనెక్ట్ అవుతారు అవునికి. కానీ తర్వాత ఏం ఆలోచిస్తున్నారు అన్నదే పాయింట్. సో ప్రైమరీ స్టేజ్లో ఈ వ్యక్తులు, పరిస్థితులు గుర్తొస్తూ ఉంటారు కాబట్టి సంకల్పాలు మార్చి మార్చి వర్తమానంలోకి తీసుకురావాలి. ఆ తర్వాత బాబాకు సంబంధించిన రూపం కానీ ఆయన మాటలు అని కాదు, పరమాత్మ మాట్లాడితే మహావాక్యాలు అంటారు కాబట్టి ఆయన మహావాక్యాలు, ఆయన కర్తవ్యము, ఇది ఏది గుర్తు చేసుకున్నా, దానికి సంబంధించిన ఏ ఆలోచనలు చేసినా అది స్మృతి కిందే లెక్క అవుతుంది, ఆత్మ సమర్థ స్థితికే వస్తుంది. ఇప్పుడు బాబా రూపము ప్రకాశమయ స్వరూపం అది. ఆ తర్వాత ఆయన మహావాక్యాలు పూర్తిగా విస్తారవంతి ఇప్పుడే తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏముంది, ఆయన కర్తవ్యము, ధర్మస్థాపన. అంటే ఆయన మహావాక్యాలు, ఆయన ధర్మస్థాపన ఇవి తెలుసుకున్నామంటే ఓవరాల్ సబ్జెక్ట్ వచ్చేసిందంటే ఇంకా పూర్తిగా ఇంకా ఆయన స్మృతులు ఉన్నట్టే కదా ఆత్మ. సో మహావాక్యాలు, ధర్మస్థాపన అంటే ఈ పదాలు గుర్తుపెట్టుకోవడం కాదు. మహావాక్యాలు అంటే పూర్తిగా అంటే మన ఆలోచించేటప్పుడు ఆయన మహావాక్యాల్ని మనన చింతన చేయడం. లేదా ఆయన కర్తవ్యం ఏంటి, ధర్మస్థాపన. ఆయన కర్తవ్యమే మన కర్తవ్యం. సో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నేను యజ్ఞంలో సహయోగం ఇవ్వడానికి నేనేం చెయ్యాలి, ఇవి మాట్లాడాలి ఆయనతోటి. యాక్చువల్గా ఆయనని తలుచుకుని మనం చెయ్యాల్సిన పనులు ఇవి.
సో ప్రైమరీ స్టేజ్లో ఆ రకంగా జరిగినప్పుడు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తొస్తున్నాయి, వ్యక్తులు గుర్తొస్తున్నాయి అంటే ఎక్కడో తగులుకొని ఉందని అర్థం. సో ఇప్పుడు రాజయోగం అంటే ఏంటన్నది నాకు తెలిసి అందరికీ క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత సంస్కారాల వరకు ఈ శుభభావన, శుభకామనలు, ఆశీర్వాదాలు అయిపోయి అసలు మెయిన్ లోపల ఏదైతే చెక్ చేసుకోమంటున్నామో ఆ సంస్కారాలు అక్కడ వరకు కూడా వచ్చారు. తర్వాత మధ్యాహ్నం నేను ఏదైతే సంస్కారాలు ఇది కరెక్ట్ ఆన్సర్ అనగానే తర్వాత నుంచి మారిపోయాయో అలా బుద్ధిని కదపొద్దు. నాలెడ్జ్లో ఎంత పక్కా అయిపోవాలంటే బాబా అన్నట్టు స్థిరత్వం, బుద్ధి స్థిరం అయిపోవాలి. ఎస్, అథారిటీ వచ్చేయాలి జ్ఞానంలో. అందుకే ఒకసారి కదిపి చూశాను ఎట్లా ఉంటుందని. సరే ఓకే, ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది. అరే అలా అనగానే మళ్ళీ మంజులక్కయ్య చెప్పింది కాబట్టి ఆలోచించామనేసి ఇంకా వ్యక్తుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద వేసేయొద్దు. వస్తాయి ఇలాంటివే, మీకు టెస్ట్ పెట్టడం కోసమే నేను అలా అన్నాను. మీరు చెప్తే మేము ఆలోచించాము, ఇలా అనుకోలేదు, అలా అనుకోలేదు అని మీరు ఎన్ని సమర్థించడానికి మాట్లాడుకున్నా సరే, ఇది క్లాస్ కాబట్టి లర్నింగ్ ప్రాసెస్, మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి అనుకోవడానికి బాగుంటుంది. కానీ ఇదే సంస్కారం బయట జీవితంలో కంటిన్యూ అయితే ఏమవుతుందంటే పరివర్తన అన్నది జరగదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్ఞానం ఇవి తెలుసుకోవడం ఎందుకు, ఈ క్లాసులు అటెండ్ అవ్వడం ఎందుకు అని అంటే ముందు మన అంటే పరివర్తన అన్న పెద్ద విషయం పక్కన పెట్టేసాను. కనీసం మన జీవితంలో దుఃఖం అన్న తీర్చుకోవాలి కదా. మన జీవితంలో దుఃఖం పోవాలంటే ఆయన అవసరం. సో ఆ దుఃఖం పోవాలంటే ఆయన తలుచుకున్నప్పుడు ఎవరు తలుచుకోవాలి? ఆత్మ తలుచుకోవాలి. ఎలా తలుచుకోవాలి? మనస్సు ద్వారా. అంటే మీరు ఏ భావనతోటి అక్కడ ఉన్నా కానీ టచ్ అయిపోతుంది ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేస్తారు? జ్ఞానం ఇస్తారు, శక్తిని ఇస్తారు. అది తీసుకుని ప్రాక్టికల్ లైఫ్లో ఏం చెయ్యాలన్నదే బాబా రివైజ్డ్ కోర్స్ ముస్లింలో చెప్పేస్తూ పోయారు. సో ఈ చెప్పినప్పుడు సహజ పద్ధతి ఏదైతే చెప్పారో ప్రతి సంకల్పము, మాట, కర్మ జ్ఞానస్వరూపంగా నాలెడ్జ్ఫుల్, కేర్ఫుల్, చీర్ఫుల్గా ఉండాలన్నారు. సో ఈ రోజు వ్యక్తుల్ని చూసినా, పరిస్థితుల్ని చూసినా మనకు అంత చీర్ఫుల్గా ఇవన్నీ వ్యక్తుల్ని చూస్తే అయితే రాదు. ఎందుకంటే ఎన్నో అభిప్రాయాలు ఏర్పరచుకున్నాం, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంత సడన్గా వాళ్ళ పట్ల బాబా చెప్పిన స్టాండర్డ్స్ తోటి ఆ దయ, ప్రేమ ఇవన్నీ రావాలి అని అంటే వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వాటిని మన టెస్టింగ్కి ఉపయోగించుకోవాలి వాళ్ళని. కానీ స్టాక్, ఖజానా, సాగరుడు ఎవరంటే శివబాబా కాబట్టి శివబాబా నుంచి వస్తాయి. ఎందుకు ఇది చెప్తున్నామంటే విద్యార్థులు ఏం చేస్తున్నారంటే సమస్య వచ్చిన వ్యక్తితోటి వాళ్ళతోటి స్నేహంగా ఉండాలి అంటే ఆ ఇది పూర్తిగా డెప్త్లోకి రావట్లేదు. సో అది మన ఆత్మలో నిండాలి. అది మన దగ్గర స్టాక్ ఉంటే చెయ్యడం ఈజీ అయిపోతుంది. ఆ స్టాక్ సహజంగా నిండడం అంటే మెయిన్ బాబాతోటి సంబంధం అన్నది ఏర్పడాలి ఇక్కడ. ఆ సంబంధం అన్నది ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే సహజమైపోతుంది. సారీ, సహజంగా ఆయన గుర్తొచ్చేస్తాడు. సహజంగా శక్తులు నిండిపోతాయి. ఆ స్టాక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఉన్న స్టాక్ని కార్య వ్యవహారాల్లో ఉపయోగించడం అన్నది సులువైపోతుంది. ఆ స్టాక్ అక్కడ పూర్తిగా నింపుకోకుండా చెయ్యకుండా అంటే తలుచుకుంటున్నారు ఏ పద్ధతిలో? మామూలుగా ఈ పాటలు ఇట్లవి వేసేసుకుని ఆ వేసుకున్నప్పుడు ఏమవుతుంది? వస్తుంది, కానీ అది ఎంతవరకు నిండిందన్న అవగాహన ఉండదు అక్కడ. అది ఎప్పుడు పూర్తిగా నిండిందని ఆ నింపుకున్నాము అన్నది మనకు అనుభవంలోకి వస్తుందంటే సంబంధాన్ని జోడించినప్పుడు, ఎవరి సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫీలింగ్ వస్తుంది. అంటే వాళ్ళలో ఉన్న గుణాల అనుభవంలోకి వస్తాయి. ఇది అంతే. సో సంబంధం జోడించడం అన్నది ఇక్కడ మెయిన్. సంబంధం జోడిస్తే సహజం అయిపోతుంది అంటారు. సో ఈ సంబంధానికి సంబంధించి కొన్ని మహావాక్యాలు చెప్తాను. ఆ తర్వాత ఈ కర్మ ఫిలాసఫీ ఇక్కడికి కూడా వస్తాము.
సో ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో ఈ సంబంధాలు కరెక్ట్ గా జోడించారా లేదా అన్నది ఒక్కసారి చూసుకోండి. సో ఇప్పుడు ఇది రివైజ్ కోర్స్ మురళి, పేజ్ నంబర్ 77, 10th January 1977 మురళి. స్క్రీన్ మీద వేసేస్తున్నాం, చూడొచ్చు. 4 సంబంధాలు, 4 విశేషాలు అందుకు రివైజ్ చేసుకుని చూసుకోండి. వీటితో పాటు 4 సూక్తులు కూడా స్మృతిలో ఉంచుకోండి. అవి ఏమిటి? తండ్రి సంబంధంలో స్లోగన్, తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనగా సుపుత్రులై రుజువు చూపించాలి. శిక్షకుని సంబంధంతో స్లోగన్, ఎంతవరకు జీవిస్తామో అంతవరకు చదువుకోవాలి అనగా అంతిమ గడియ వరకు చదువుకోవాలి. ఈ లక్ష్యం గట్టిగా ఉంటే సర్వ ప్రాప్తులు స్వతహాగానే లభిస్తాయి. గురువు రూపంలో స్లోగన్ ఎక్కడ కూర్చోబెడితే, ఎలా నడిపిస్తే, ఎలా నిద్రింపజేస్తే అలా అన్నీ కూడా యజమాని యొక్క అనుసారం నడవాలి. ఇది సద్గురువు యొక్క స్లోగన్. ప్రియుని రూపంలో మీతోనే కూర్చుంటాను, మీతోనే తింటాను, మరి శ్వాస శ్వాస మీతోనే ఉంటాను. ఇది ప్రియుని యొక్క రూపంలో స్లోగన్. ఈ విషయాలన్నిటినీ మీ ఎదురుగా తెచ్చుకుని మీ పురుషార్థాన్ని పరిశీలించుకోండి. వీటన్నిటినీ రివైజ్ పునరావృతం చేసుకోవాలి. సో మళ్ళీ అందరూ విశేషాత్మలే కదా అని చెప్పేసి ఒక్క నిమిషం. సో చాలా కాలం నుండి మరియు ఏకీరసం గనగా సదా 4 సంబంధాలను నిలుపుకుంటున్నానా లేక మధ్య మధ్యలో సంబంధం తెగిపోయిందా అని కూడా పరిశీలించుకోండి. ఒకవేళ మధ్య మధ్యలో తెగిపోయే అవకాశం ఉన్నట్లయితే తెగిపోయిన వస్తువు బలహీనంగా ఉంటుంది. అందువలన మీ జీవితాన్ని 4 విషయాల ఆధారంగా చూసుకోండి. ఇలా పరిశీలించుకుని మీ యొక్క ప్రాప్తి లేదా ప్రారంధం ఏమిటో తెలుసుకోవచ్చు. నేను సూర్యవంశీ ఉన్నా లేక చంద్రవంశీ ఉన్నా అని చెప్పి. సో ఇక్కడ ఈ మురళీని నేను తర్వాత పోస్ట్ చేస్తాను గ్రూప్ లో. సో ఈ డేట్లతో సహా తర్వాత కూర్చుని చదివి ఇక్కడ మీ పురుషార్థాన్ని చెక్ చేసుకోవాలి. సంబంధాలు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి. అది పెద్దగా చూస్తేనే మీకు అర్థమైపోతుంది, పెద్దగా ఏం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ పోస్ట్ చేస్తాను నేను గ్రూప్ లో. పోస్ట్ చేసినప్పుడు చూడండి. సో ఈ సంబంధాలన్నీ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సహజం అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఏది వ్యర్థము, ఏది సమర్థము అని చెప్పి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆయన తలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆత్మ సహజంగా సమర్థం ఆలోచించడం మొదలు పెట్టేస్తుంది. సాంగత్య ఇదంటారు చూసారా, సంఘకా రంగ్ అని చెప్పి. సో ఇంతే యాక్చువల్గా. సో సబ్జెక్ట్ ఇంత ఈ రకంగా ఆలోచించి అమ్మో ఇంతనా, ఈ రకంగా ఇంత జ్ఞానం తెలుసుకోవాలా, ఇన్ని పుస్తకాలు చదవాలా, ఇవన్నీ చదువుకుని ఎప్పుడు భాగ్యాన్ని తయారు చేసుకుంటాము, ఏది రైట్ ఏది రాంగ్, ఇంత కాంప్లికేటెడ్ లేదు. ఇది ఏమంటే యాక్చువల్గా అర్థం కాకపోతున్నందుకు ఇంత విస్తారంలో బాబా చెప్పాల్సి వస్తుంది, మేము చెప్పాల్సి వస్తుంది. కానీ యాక్చువల్గా సహజ మార్గం, ఈ జ్ఞానం అన్నది ఆత్మలో ఉంది. అది సహజంగా ఆయన తోటి సంబంధాన్ని జోడించినప్పుడు ఏమవుతుందంటే సహజంగా అన్ని గుర్తొచ్చేస్తాయి. సో పెద్దగా ఏమి సాధనలు, తలక్రిందుల తపస్సులు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక్క పాయింటే గుర్తు పెట్టుకోవాలి. సంబంధం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నామా, కర్తవ్యాన్ని తీసుకొస్తున్నామా అన్నప్పుడు మొత్తం జ్ఞానం ఇన్ని 1000 మురళీలు కూర్చొని చదవాల్సిన. ఇప్పుడు మేము చెప్తున్నాం కాబట్టి ఇన్ని చదువుతున్నాం, ఇంత చేస్తున్నాం. శ్రద్ధ ఉన్న వాళ్ళు చదివి చెయ్యొచ్చు, కాదనట్లేదు. కానీ యాక్చువల్గా జ్ఞానం అంతా మీ ఆత్మలోనే ఉంది. తర్వాత కార్మిక్ ఫిలాసఫీ ఫరక వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఇంచుమించు మెజారిటీ స్టూడెంట్స్ అంతా అంటే వాళ్ళు పూర్వజన్మలో వచ్చారా, వాళ్ళు ఇలా అన్నారా, వాళ్ళు అలా అన్నారా అని చెప్పి మాటి మాటికి పూర్వజన్మలకు వెళ్ళిపోతున్నారు.
అలా మాటి మాటికి గతంలోకి వెళ్ళిపోయేసి వాళ్ళు ఇలా చేస్తే ఇలా వచ్చిందా, వాళ్ళు అలా చేస్తే ఇలా వచ్చిందా అని చెప్పేసి ఇవన్నీ నిజంగా చెప్పాలంటే ఆలోచించడానికి శ్రీమతమే లేదు. గతానికి సంబంధించి బాబా ఒకటే చెప్పారు, ఫుల్ స్టాప్. ఎవరైతే ఆమె బిందు రూపాన్ని అభ్యాసం చేస్తున్నాం, బాబా బిందు నేను బిందు అని అంటుంటారు చూసారు, అది యాక్చువల్గా ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవడం అంటే ఇక్కడ గతాన్ని తెచ్చి వర్తమానంలో పెట్టుకుని ఆలోచించి అలా జరిగిందా, ఏ జన్మలో వచ్చారు, మళ్ళీ వస్తారా, ఇవన్నీ ఆలోచించడానికి అసలు శ్రీమత్తమే లేదు. మనం ఎందుకు ఈ పర్సనాలిటీ క్లాషెస్ వస్తాయని చెప్పి ఆయన పూర్వజన్మల గురించి చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు మురళీలో అయినా మీరు సబ్జెక్ట్ గమనించి చూస్తే ఆయన చెప్పే సబ్జెక్ట్ అంతా వర్తమానంలో మీ కర్మలు సంస్కరించుకుంటే భవిష్యత్తు శ్రేష్టంగా ఉంటది అంటున్నాడు. సో మీరు ఆ రకంగా ఆలోచించకుండా మీరు మాటి మాటికి వాళ్ళతో ఖాతా ఉందా, వీళ్ళు ఇలా చేసుంటారా, వీళ్ళు అందుకే నా జీవితంలోకి వచ్చారా అని ఇలా ఆలోచిస్తూ పోతే మాత్రము పూర్తిగా ఇంకా వ్యర్థం ఎక్కువైపోతుంది. ఆ వ్యక్తులు రావచ్చు రాకపోవచ్చు. అందుకే మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఈ రోజు ట్రైన్ల కింద పడిపోతున్నారు, పశువులు వచ్చి కొమ్ములతోటి చంపేస్తున్నాయి, కొన్ని బస్సులు అలా కొండల మీద నుంచి వస్తుంటే కొండల మించి పడిపోతున్నాయి. సో బస్సులు కొండల మీద నుంచి పడిపోతున్నాయి అంటే మీరు ఏ వ్యక్తులతోటి లింకులు పెడతారు? ఇప్పుడు అందరూ బస్సులో పోతున్నారు, బస్సు అదుపు తప్పి పడిపోయింది, డ్రైవర్ ఓవర్ స్పీడ్ అంటున్నారు, టర్నింగ్ తీసుకునేటప్పుడు ఓవర్ స్పీడ్ వల్ల పడిపోయింది అంటున్నారు. సో ఇప్పుడు దీనికి కార్మిక్ ఫిలాసఫీ ఏం చెప్తారు? ఇప్పుడు ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ కొండలతోటి కార్మిక్ అకౌంట్ ఉందనుకోవాలా, లేకపోతే డ్రైవర్ తోటి ఉందనుకోవాలా? మరి డ్రైవరు పోతున్నాడు కదా. సో ఇవన్నీ ఈ కార్మిక్ ఫిలాసఫీ నేను చెప్పింది మీకు అవగాహన రావడం కోసము, మీరే మీ భాగ్యానికి రచయితలు అని చెప్పడం కోసం చెప్పిన సబ్జెక్ట్. అందుకే ఈ సబ్జెక్ట్ని ఎవరు కవర్ చెయ్యరు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయని చెప్పేసి. కానీ ఏమంటే మీరు ఆలోచించేటప్పుడు ప్రతిదానికి అవతల వాళ్ళని తప్పు పడుతున్నారు కాబట్టి అది అలా కాదు, ఇలా మీ సంస్కారాలు చూసుకోవాలి అని చెప్పాల్సి వస్తుంది. సో అలాంటి సందర్భం వచ్చి కూడా బాబా ఏం చెప్పారు? ఒకటే సంకల్పం ఇచ్చారు. ఏమని? నేను కల్పపూర్వం కూడా విజయీ ఆత్మను, ఇంతే. సో ఇంత వ్యర్థం ఏదైతే ఉందో, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వీళ్ళు చేశారా, మళ్ళీ వస్తారా అన్న ఈ వ్యర్థాన్ని ఆపాలి. ఎందుకు ఆపాలి అని అంటే ఈ వర్తమానంలో కూర్చుని మీరు ఇవన్నీ ఆలోచిస్తూ పోతూ ఉంటే ఆత్మశక్తి తగ్గిపోతుంది. శక్తి తగ్గిపోయినాక ఆయన ఇప్పుడు మనం ఏదైతే మురళి చెప్పుకుంటున్నామో ఈ 27th April 72 ఆయన చీర్ఫుల్ గా హర్షితంగా ఉండాలని ఏదైతే ఉన్నారో అది ఎప్పటికీ ఉండలేరు. ఎందుకంటే సంగమ యుగంలో చీర్ఫుల్ గా హర్షిత ముఖంగా ఉండడం కంపల్సరీ పురుషార్థంలో, సేవలో. ఎందుకంటే ఈ హర్షిత ముఖాల ఆధారంగానే ఇక్కడ మన యొక్క కర్మనా సేవ, స్వరూపం ద్వారా సేవ, గుణదానం అన్నది జరుగుతుంది. మరి మీరు అలా కూర్చుని ఆలోచించేసుకుని వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా అని చెప్పి మూడ్ లాఫ్ చేసుకుని అమ్మో నేనే చేశానేమో, నేను పోయిన కల్పంలో వాళ్ళకి ఇలా చేశానేమో, అందుకే వాళ్ళు నన్ను ఇలా చేశారేమో అని ఈ ప్రతి లింక్కి ప్రతి సీన్కి లింకులు పెట్టుకుంటూ ఉంటే భాగ్యాన్ని రచించుకోలేరు. ఎందుకంటే హర్షిత ముఖంగా ఉండడం అన్నది మీకు పూర్తి పర్సెంటేజ్ 100% రావాలంటే నాకు కంపల్సరీ అంటున్నాడు మురళిలో. ఆ సత్యయుగంలోని దేవతా స్వరూపాలైన వాళ్ళు హర్షిత ముఖాలే, ఆ తర్వాత ద్వాపర యుగంలోని పూజ్య దేవతా స్వరూపాలైన వాళ్ళు హర్షిత ముఖాలే. దేవతా స్వరూపాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా నవ్వినట్టు ఉంటారు. అక్కడ హర్షిత ముఖం రావాలి అని అంటే, అక్కడ ఆ దేవతా పదవులు రావాలంటే ఇక్కడ సంగమంలో మన హర్షిత ముఖం అనేది రికార్డ్ అవ్వాలి అందరిలో. మనం ఎప్పుడు చూసినా అక్కడ ఇదైందేమో కాంబినేషన్స్ పర్ముటేషన్స్ ఆలోచిస్తూ పోతే ఇంకా ఎప్పటికి తేలాలి? అది తేలిసే అవకాశం ఉందా? సరే ఒకవేళ తెలుసుకున్నామే అనుకుందాం, ఏం చేస్తాం తెలుసుకుని? ఎందుకంటే మాయ దోషి కాదని చెప్పాడు. సో దోషులు ఎవరు? మనమే. అందుకే మాయ దోషి కాదు, ఎవరు నిర్దోషులు కాదు అన్నారు. సో అన్ని మనం చేసుకున్న కర్మలకే అందరూ వస్తూ పోతూ ఉన్నారు, సరిదిద్దుకోండి అంటున్నాడు అంతే. సో వర్తమానంలో సరిదిద్దుకోవడానికే ఇక్కడ ఎంతో సమయం పడుతూ ఉంటే గతంలోకి వెళ్ళిపోయి అవన్నీ తెలుసుకుని ఏం చేస్తాము? సో ఇప్పుడు వర్తమానంలో మురళికి వద్దాము. ఇప్పటివరకు ఎంతవరకు వచ్చామంటే నాలెడ్జ్ఫుల్, ఆ తర్వాత కేర్ఫుల్, చీర్ఫుల్.
ఇది కంపల్సరీ అంటున్నాడు ఆయన. ప్రతి కర్మలో ఇది ఉండాల్సిందే అంటున్నాడు. సో నెక్స్ట్ చీర్ఫుల్ గురించి బాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందాము. పేజ్ నెంబర్ 409. తర్వాత సో ఎప్పుడైతే మీరు ఆ రకంగా చీర్ఫుల్గా ఉంటారో వచ్చే వాళ్ళందరూ రక్షణ స్థానాన్ని వెతుక్కుంటూ ఆకర్షితులై మాయా తుఫానుల నుండి, దుఃఖం నుండి ఆ మేఘాలు ఆవరించినప్పుడు ఆత్మలు మీ వైపు ఆకర్షితమై వచ్చేస్తారు. ఆత్మలను ఆకర్షించే బయటి రూపం ఏమిటి? హర్షిత ముఖం అంటే సంతోషంగా ఉండే ముఖం. కనుక లవ్లీగా అంటే ప్రియమైన వారిగా కూడా ఉండాలి, మరియు లక్కీగా అంటే అదృష్టవంతులుగా కూడా ఉండాలి. అక్కడక్కడ నాలెడ్జ్ఫుల్గా, అక్కడక్కడ కేర్ఫుల్గా, అక్కడక్కడ చీర్ఫుల్గా అలా కాదు అంటున్నారు. ఎందుకంటే వర్తమానంలో తక్కువ, గతంలో భవిష్యత్తులో ఎక్కువ ఉంటున్నారు అందరు. ఏం చేస్తుంటాము, అక్కడ ఏమైపోయింది, భవిష్యత్తు ఏమొచ్చేస్తుంది. గడిచిపోయిన గతాన్ని మార్చలేము, తెలుసుకుని వేస్ట్. అంటే ఏం సంస్కారం రికార్డ్ అయింది అంటే వ్యర్థం ఆలోచించే సంస్కారం రికార్డ్ అయిపోతుంది. అంటే ఇంకా వర్తమానం మీద ధ్యాస లేదు మనకి. సో వర్తమానం మీద ధ్యాస లేనప్పుడు భవిష్యత్తు ఏం తయారు చేసుకుంటున్నాము? ఏమి తయారు చేసుకోవట్లేదు. మనము వ్యర్థం ఆలోచిస్తాం. మనతో పాటు వ్యర్థం ఆలోచించే వాళ్ళే మన కుటుంబ సభ్యులు, బంధువులు అయితే కట్టగట్టుకుని వీళ్ళంతా నా జీవితంలోకి ఎందుకు వచ్చారు అంటున్నారు. ఎందుకు వచ్చారు? ఎందుకంటే మీరు వ్యర్థం ఆలోచిస్తారు కాబట్టి. వద్దని చెప్తున్నాం కూడా. సో వ్యర్థం మనమంతా ఇక్కడ కూర్చుని వ్యర్థం ఆలోచించేసి కుటుంబ సభ్యులకు అసలు మాట్లాడతారండి, వాళ్ళు మాట్లాడితే ఇలా మాట్లాడతారు, అలా మాట్లాడతారంటే మీరు ఆలోచిస్తున్నారు కదా, మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు వ్యర్థ మాటలు మాట్లాడి నా చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులంతా సమర్థంగా మాట్లాడాలి అంటే వాళ్ళకి సమర్థ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ సంస్కారాలు వాళ్ళ సంస్కారం విశ్వంలో ఉన్న ఆత్మలందరితో మ్యాచ్ అయినప్పుడు మీతో పాటు ట్రాక్ అయిన వాళ్ళు వచ్చేస్తున్నారు. ఒక మురళీల బాబా అదే అంటున్నారు. చెప్పేటప్పుడేమో మేమంతా మహారథులము, నిమిత్తులము, మేము ఇంత అంత అని చెప్తున్నారు. చూస్తేనేమో పురుషార్థం ఏమి ఉండట్లేదు, కానీ భాగ్యం మాత్రం శ్రేష్టంగా రావాలని అంటున్నారు. ఇంకా అడిగితే ఏమంటే మేమంతా రెండో నారాయణుడు అయిపోతాం అంటున్నారు. రెండో నారాయణుడు అంటే ఎవరు? ఏకంగా బ్రహ్మబాబాకి వారసులు. మాటలేమో ఆ రకంగా ఉన్నాయి, ఇక్కడ పురుషార్థం చూస్తేనేమో మరి ఆ రకంగా కూడా ఉండాలి కదా. నాలెడ్జ్ఫుల్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. సో మన నోరు విప్పితే జ్ఞానం అన్నది అక్కడ అబ్బా ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నారో అనిపించాలి. అంతేగాని మాట్లాడుతూ అబ్బా మొదలుపెట్టిండ్రంట అన్నట్టు. తర్వాత హర్షిత ముఖం, మనల్ని చూస్తే చూడాలనిపించాలి. అబ్బా ఎప్పుడు చూస్తే మొహం మొట్టమొట్టలాడిపోతూ ఉంటది, అలా మొహం చూస్తే లేదా అయితే దడ. సో ఎందుకు చెప్తున్నాం? వీళ్ళు వచ్చారా నా జీవితంలోకి, రాలేదా అని చెప్పి ఇన్ని లింకులు ఎందుకు ఆలోచించొద్దు అంటున్నామంటే, మీరు ఈ రోజు ఒకవేళ భయపడితే ఆ భయం యొక్క తరంగాలు విశ్వంలో వెళితే విశ్వంలో క్యాచ్ చేసిన ఆత్మలంతా మీ జీవితంలోకి రారు. ఆ భయమే రిఫ్లెక్ట్ అవుతుంది మీకు ఇక్కడ. సో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏం చేస్తారు? మాటి మాటికి లేనిపోనివన్నీ ఊహించేసుకుని, ఆలోచించేసుకుని భయపడిపోయి మాకు ఊరికనే దడ వచ్చేస్తుంది, మాకు ఊరికనే గాబరా అయిపోతుంది. ఎందుకు అవుతోంది? ఒంటరిగా కూర్చొని కూడా భయపడిపోతూ ఉంటారు. ఎందుకు? మీ తరంగాలు వెళ్తున్నాయి. అవి ఎక్కడెక్కడి వరకు వెళ్తున్నాయో అన్ని మీకు తిరిగి వస్తున్నాయి కాబట్టి మీ ఆలోచనలు వచ్చినప్పుడు మీరు ఆ టైంకి ఎవరినైనా ఆలోచించడమో, లేకపోతే ఇంట్లో అన్నయ్య ఎప్పుడో ఒక ఏదో అన్న మాట అంటే ఆ మాటను పట్టుకుని ఆయన నన్ను ఆ మాట అన్నాడు, అమ్మో మాట తలుచుకుంటేనే నాకు భయం వేసేస్తుంది. ఎందుకు భయం వేస్తోంది? మీరు పంపించిన తరంగాలు తిరిగి వస్తున్నాయి కదా. సో మీరు చేసుకున్న కర్మల ఫలితానికి భయమన్న తరంగాలు రోజు వెళ్ళి తిరిగి వచ్చి మీలో భయమన్న ఖాతా పెరిగిపోయిన తర్వాత మీరు ఎవరో ఒక వ్యక్తిని ఆధారంగా తీసుకుని ఆలోచించి వీళ్ళు నన్ను భయపెడుతున్నారు, వీళ్ళు నన్ను భయపెడుతున్నారు అంటున్నారు. కాదు. ఇప్పుడు ఈ కుటుంబం ఇది కాకుండా ఆఫీసుని తీసుకుందాం. మనం ఇప్పుడు ఉద్యోగస్తులను కూడా ఉదాహరణగా తీసుకుంటున్నాం కాబట్టి సపోజ్ ఏదన్నా బాస్ తోటి ఒక కన్వర్సేషన్ మీటింగ్ జరిగింది అనుకోండి. సపోజ్ ఆయన ఫిట్ ఫర్ నథింగ్ అని ఒక తిట్టు తిట్టాడు అనుకుందాం. వర్క్ చేయలేదు, దానికి సంబంధించి ఫిట్ ఫర్ నథింగ్ అన్నాడు అనుకోండి. ఒకసారి అన్నారు ఆ మాట. సో అన్నారు, మనం వర్క్ తీసుకొని వచ్చేసాం, అయిపోయింది. వచ్చేసిన తర్వాత నన్ను ఇంత మాట అన్నారు, దీనివల్ల ఇట్లా ఫిట్ ఫర్ నథింగ్ అంటే నాకు ట్రాన్స్ఫర్ వస్తుందేమో, ప్రమోషన్ పోతుందేమో, నాకు కేసులు బుక్ అయిపోతాయేమో, ఇవన్నీ ఆలోచించుకొని భయపడ్డాం అనుకుందాం. సో ఆ భయం యొక్క తరంగాలు వెళ్తాయి.
సో సీన్ జాగ్రత్తగా వినండి, మీకు తెలుస్తుంది ఎందుకు వ్యక్తుల్ని మీరు తప్పు పడుతున్నారు, ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుస్తుంది. సో సీన్ ఏంటి ఇక్కడ, వర్క్ అవ్వలేదు, సో బాస్ యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అన్నాడు. ఓకేనా, ఇంతవరకే. మనం వచ్చి కూర్చుని బాస్కి నచ్చలేదంటే మరి, అంటే చిన్న సీన్ తీసుకున్నా కానీ ఓవరాల్గా సబ్జెక్ట్ అండర్స్టాండింగ్కి చెప్తున్నాను. సపోజ్ ట్రాన్స్ఫర్ వస్తుందేమో, నా సీటు మార్చేస్తారేమో, ప్రమోషన్ ఆపేస్తారేమో, కేసులు బుక్ అయిపోతాయేమో, సస్పెండ్ అయిపోతామేమో, ఉద్యోగం తీసేస్తారేమో అని ఇవన్నీ ఆలోచించినప్పుడు, అవి వ్యర్థం చేసినప్పుడు మనకు అవి చాలా నిజం అనిపిస్తుంది. కానీ ఇక్కడ భగవంతుని చట్టాల ప్రకారం వ్యర్థం. అక్కడ ఏమీ జరగలేదు, జస్ట్ ఫిట్ ఫర్ నథింగ్ అని అన్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చేయబోతాడు? నేనంటే అభిప్రాయం మారిపోయింది, మరి అది ఎక్కడెక్కడ నా ప్రమోషన్లో రిఫ్లెక్ట్ అవుతుందేమో, ఎక్కడ ఇదైతే ఇన్ని రకాలుగా ఆలోచించుకుని భయపడ్డప్పుడు ఆ భయం యొక్క తరంగాలు పోతున్నాయి. పోయినప్పుడు ఏమవుతుంది, అవన్నీ తిరిగి మళ్ళీ వస్తాయి. తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు భయం యొక్క ఇది దడ ఎక్కువైపోయినప్పుడు ఇంకా ఆలోచనలు ఎక్కువ వస్తాయి. సో భయం అన్నది ఒక లో స్టేట్ ఆఫ్ మైండ్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో అందరు ఎట్లా ఆలోచిస్తున్నట్టే ఉద్యోగం కూడా పోతుందేమో, ఒకవేళ ఉద్యోగంలో తీసేస్తే నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ కింది స్థాయి స్థితికి వచ్చేసినాం. భయం అన్నది ఒక పెద్ద పనిష్మెంట్ అసలు నిజంగా చెప్పాలంటే. దానిని మించిన శిక్ష ఇంకొకటి లేదు. బాబా కూడా అదే అంటారు, ఈ రోజున్న పెద్ద శిక్ష ఏంటంటే భయము, చింత, అంటే అతిగా ఆలోచించడం. జస్ట్ బాస్ ఒకటే మాట అన్నాడు, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అని చెప్పి. మా ఎంప్లాయీస్ ఎక్కడి వరకు వెళ్ళిపోయారు, ఉద్యోగాలు ఊడిపోతాయేమో అన్న దగ్గరికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏమైంది, ఈ భయపడ్డప్పుడు ఈ తరంగాలు వెళ్ళి ఆత్మలు అక్కడ క్యాచ్ చేసి మళ్ళీ అదే తిరిగి మనకు రిఫ్లెక్ట్ అయినప్పుడు భయం యొక్క శాతం పెరిగిపోయింది, ఆలోచనల యొక్క శాతం పెరిగిపోయింది. పెరిగిపోయినప్పుడు ఇప్పుడు ఎవరిని తప్పు పడుతున్నారు? బాస్ నన్ను మాట అన్నాడు కాబట్టి నాకు ఈ ఫీలింగ్స్ వచ్చినాయి అంటే తప్పంతా బాస్ అంటున్నారు. ఒక వ్యక్తిని తప్పు పడుతున్నారు అక్కడ. కానీ యాక్చువల్గా ఆయన అన్నది ఒక్క మాట, అది తలుచుకుని భయపడి ఊహించుకుని ఆ తరంగాలు వెళ్ళి మాటి మాటికి అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మీకు రిఫ్లెక్ట్ అవుతుంటే ఏమవుతుంది, భయం పెరుగుతూ పోతోంది. భయం అన్నది ఎందుకు పెద్ద శిక్ష, ఒక పెద్ద పనిష్మెంట్ అంటే ఆ స్థితిలో ఇంకా అసలు మనం ఎంత అలజడిలోకి వెళ్ళిపోతామంటే ఇంకా వర్స్ట్ ఆఫ్ ద థింగ్స్ ఊహించేసుకుంటాం. ఎంత వర్స్ట్ ఆఫ్ ద థింగ్స్ ఊహించేస్తారంటే ఇంకా ఉద్యోగం పోతుందేమో, పిల్లల చదువులు ఏమైపోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు ఏమైపోవాలి, సొసైటీలో నా పరువు ఏమైపోవాలి అని అంత, అంటే ఇంకా జీవితమే ఆగిపోయింది అన్న స్టేజ్కి వస్తుంది. కానీ యాక్చువల్గా ఏం జరిగింది, ఆఫీస్లో వర్క్ అవ్వలేదని చెప్పి బాస్ యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అన్నాడు అంతే. ఆ తర్వాత పడ్డ భయము, టెన్షను, నిస్సహాయ పరిస్థితి, ఆ విసుగు, టయర్డ్‌నెస్, వీటన్నిటికి ఏం చేస్తున్నామంటే బాస్ ఈ రకంగా అన్నందుకే జరిగింది కాబట్టి బాస్‌ది తప్పు అంటున్నాం. కానీ ఇన్ని రకాల తరంగాలు, ఇన్ని రకాల ఆలోచనలు ఎవరు చేశారు? సో ఇప్పుడు మనం ఏమంటున్నాము, బాస్ అలాంటి మాటలు అనడం ఆపేయాలి. బాస్ ఆ రకంగా అనే మాటలు ఆపేయాలి అని అంటే మనం వెళ్ళి బాస్ చెప్పలేను కదా, మీరు అలా ఫిట్ ఫర్ నథింగ్ అనొద్దు అని చెప్పి. సో ఇక్కడ ఎందుకు ఏం చేయమంటున్నాడు బాబాయ్, ఇప్పుడు ఆయన అన్న ఒక మాటకి పట్టుకుని మీరు ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి, ప్రమోషన్ల దగ్గర నుంచి, సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్లు, పనిష్మెంట్లు ఏవేవేవేవైతే అన్ని ఊహించుకున్నారో ఇవి ఆపండి అంటున్నాడు. ఆపి ఈరోజు వర్క్ చేసేటప్పుడు కర్మయోగులై ఆత్మిక స్థితిలో చేస్తే మన వర్క్ పర్ఫెక్ట్గా వస్తుంది. అవతల బాస్ ఎంత చండశాసనుడు రావండి, ఎంత విలన్ అన్నా కానీ అలాంటి వాళ్ళు కూడా మన వర్క్ని అప్రిషియేట్ చేస్తారు. ఇది ప్రాక్టికల్గా ట్రై చేయాల్సిన విషయం. ఎందుకంటే ఆఫీస్లలో ఏమవుతుందంటే వర్క్ చేసుకొని తీసుకెళ్ళినప్పుడు బాస్ ట్రిప్కి ఒక డైలాగ్ చెప్తాడు. ఒక ట్రిప్కి ఇది తప్పు అంటాడు, నెక్స్ట్ ట్రిప్కి ఇది తప్పు అంటాడు. సరే ఆయన చెప్పినట్టు సరిదిద్దుకుని వెళ్ళామనుకోండి, ఆయన ఏదైతే చేయమని చెప్పాడో అది చేసినా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో అది తప్పు అంటాడు. ఇలా ట్రిప్పులు కొట్టి 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 ఏమైపోతుందంటే కాళ్ళు నొప్పులు కూడా స్టార్ట్ అయిపోతాయి. అది ఎంతకు తేలదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా సందర్భాల్లో ఒక లెటర్‌ని పట్టుకొని కూర్చుంటాం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసామో తెలీదు.
సో ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో ఇలాంటి సందర్భాలు ఈరోజు ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్. ఒకప్పుడు మాట్లాడేటప్పుడు టెన్షన్లు ఎక్కువైపోయినాయి అని మాట్లాడుతుంది. ఇప్పుడు ఫ్యాషన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి ఆ మధ్య కాలంలో స్ట్రెస్ అన్నారు. ఇప్పుడు ఈ డిప్రెషన్ అనేది ఊతపదం అయిపోయింది. ఏమన్నా అంటే మేము డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయామండి. అసలది దాని అర్థం గూడా తెలుసా అంటే గూగుల్‌లో కొట్టి చూసుకున్నారు. కొంతమంది ఏమంటే సంతోషించాల్సిన సందర్భంలో గూడా బాధపడితే అది డిప్రెషన్. సో, సంతోషించాల్సిన సమయంలో బాధపడితే డిప్రెషన్ అని జెప్పేసి గూగుల్‌లో డెఫినిషన్ అయితే ఉంది. చదువుకునేసి మరి ఇందులో ఇప్పుడు బాస్ ఫిట్ ఫర్ నథింగ్ అన్నారు. అన్నప్పుడు మీరు టెన్షన్‌లు పడ్డారు. అది డిప్రెషన్ ఎట్లా అవుతది? బాస్ ఫిట్ ఫర్ నథింగ్ అన్నదేం సంతోషించే విషయం ఏం కాదు గదా! సంతోషించాల్సిన విషయంలో గూడా బాధపడుతున్నామంటే అది ఏదో డెఫినిషన్ ఇచ్చారు. మానసిక రోగాలన్న దానికి డాక్టర్ డయాగ్నోసిస్ ఉండాలి. అది నిజంగా మానసిక రోగం అవునా కాదా అని. మన సొంత డయాగ్నోసిస్ చేసేసుకుంటే ఎట్లా? సో, ఏమన్నంటే మేము డిప్రెషన్‌లోకెళ్ళిపోయాం. డిప్రెషన్ అని అనుకుంటూ నేను డిప్రెస్ అయిపోయాను, డిప్రెషన్‌లోకెళ్ళిపోయానంటే ఇంక అటువంటి డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బాబా చెప్పిన ఇంకా సంతోషంగా అతీంద్రియ సుఖం గాదసలు. సంతోషం గాదు గదా! కనీసం మానసిక ప్రశాంతత గూడా ఉండదు. సో, అందుకని ఇక్కడ భాగ్యాన్ని తయారు చేసుకునేటప్పుడు ఆయన అదే చెప్తున్నాడు. మీరు ఆలోచించేటప్పుడు ఈ నాలెడ్జ్‌ఫుల్, ఈ కేర్‌ఫుల్ అంటే ఆలోచనల మీద ధ్యాస పెట్టండి. అవతల వ్యక్తి ఏమన్నాడు? ఆ ఒక మాటని పట్టుకుని నేనెన్ని ఆలోచించాను. నేను ఇన్ని ఆలోచించేసి ఆ తర్వాత బాస్‌ని తప్పుపట్టి, బాస్ పట్ల తిరస్కార భావన పెంచుకుని, ఆయన స్థితిని పడేసి, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే, సో ఏమైపోతుంది? ఒక చక్రవ్యూహంలో ఎంటర్ అయిపోతున్నారు. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, ఇప్పుడు ఆఫీస్ వరకొచ్చాయి. ఈ అన్ని ఎగ్జాంపుల్‌లో చక్రవ్యూహాల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. స్టార్ట్ అవుతుంది ఇంత. ఇంత స్టార్ట్ అయింది కాస్త చక్రవ్యూహంలో అంటే భయము అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో తీసుకుంటే జస్ట్ వి ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అన్న ఒక్క మాటని పట్టుకుని నా ప్రమోషన్ ఆగిపోతదేమో ఒక చక్రము. ఆ! అంటే చక్రాల్లో ఇరికిపోవడం అంటారు చూసారా? ఆలోచనల యొక్క ఇది. ఆ తర్వాత ఇంక్రిమెంట్ ఆగిపోతదేమో. ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్ వస్తదేమో. పనిష్మెంట్ పోస్టింగ్ వస్తదేమో. కేసులు బుక్ అయిపోతాయేమో. నాకు విలువ ఉండదేమో. నాకు ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అవార్డ్ రాదేమో. ఇలా చక్రాలంటే ఒక చక్రవ్యూహం టైప్‌లోకి ఎంటర్ అయిపోతా ఉన్నారు. ఇలా ఆలోచిస్తూ పోతే ఎప్పుడు బయటకొస్తాము? సో, అందుకే ఆలోచనల మీద కేర్‌ఫుల్‌గా ఉండండి అంటున్నాడాయన. సో, ఆ రకంగా బాస్ ఫిట్ ఫర్ నథింగ్ అని చెప్పి తిట్టినప్పుడు అసలు వర్క్ కరెక్ట్‌గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా లేకపోతే సరిదిద్దుకుంటాం. కరెక్ట్‌గా ఉన్నా అన్నాడనుకోండి బాసు. సో, అప్పుడేం జేయాలి? అప్పుడు మన స్థితిని స్థిరంగా పెట్టుకోవాలి. మన స్థితిని ఎందుకంటే ఆఫీసుల్లో గానీ, ఇంట్లో గానీ, ఎక్కడైనా కానీ కొన్ని విషయాలు ఓపెన్‌గా చెప్పలేం. సార్ నేను కరెక్టే జేసినా గదా! ఎందుకిలా మాట్లాడారు? ఏంటి? ఆ మర్యాద అన్న గీతను దాటలేం గదా! ఒక హైరార్కీ అంటూ ఉంది. సో, ఆఫీస్‌లో ఎందుకు? ఇంట్లో హైరార్కీ లేదు. ఇంట్లో హైరార్కీ లేకపోయినా మాట్లాడలేని పరిస్థితులుంటాయి చాలా సందర్భాల్లో. సో, అప్పుడేమంటున్నారు? థాట్స్ మీద అటెన్షన్ పెట్టి, ఆత్మిక స్థితిలో ఒక్కసారి బాబాని తలుచుకోవడం గాని, ఆయన రూపాన్ని గాని, ఆయన కర్తవ్యాన్ని గాని, కొన్ని ఏదైనా కొంచెం ఆ టైంకి తలుచుకుంటే మైండ్ స్టెబిలైజ్ అయిపోతది. మన స్థితి మనం చూసుకోవాలి. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. నాకు నేను ప్రయారిటీ. నా జీవితంలో నేను ప్రయారిటీ ఇవ్వాల్సింది నాకు. అంతేగాని వాళ్ళన్నారు, బాస్ అన్నాడు, స్టాఫ్ అన్నారు, వీళ్ళన్నారు. ఇది కుటుంబం విషయంలోనూ చెప్పాను, ఆఫీస్ విషయంలో చెప్తా. ఎందుకంటే కుటుంబంతోటి ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం, ఆఫీస్‌లో అయినా స్పెండ్ చేస్తున్నాం. ఇలా అందరికీ అభిప్రాయాలు ఇచ్చేసి మనకంటూ ఒక ప్రయారిటీ లేకుండా చేస్తే, ఆ సంతోషం అన్నది ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలా ఎవ్వరు ఏమి అనని పరిస్థితి రావాలి అనంటే చాలా కొంచెం ఎఫర్ట్ పెట్టి వర్తమానంలో పూర్తిగా ఆత్మాన స్థితిలో ఉండి
ఇంకా మాట్లాడేటప్పుడు, ఆలోచించేటప్పుడు పూర్తిగా బాబా శ్రీమతాన్ని తీసుకొస్తే మనని అనేవాళ్ళు ఆగిపోతారు. ఎందుకంటే మన స్థితి పెరిగిపోయింది. సో, పెరిగిపోయినప్పుడు ఏమైతది, ఈ స్థితికి మ్యాచ్ అయ్యే వాళ్ళే వస్తూ ఉంటారు మన జీవితంలోకి. సో, ఈ అనేవాళ్ళు, దెప్పి పొడిచేవాళ్ళు, చేసేవాళ్ళు ఎక్కడెక్కడ ఎవరైనా దాన్ని అనుకున్నా గానీ, మన స్థితి పెరిగింది కాబట్టి, ఆ ఫ్రీక్వెన్సీ యొక్క ఎఫెక్ట్ మనకు పడదు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడుంది నా ఆత్మ ఇక్కడ. సపోజ్ ఇది ఈ స్థితిలో ఉందనుకోండి. ఎవరైనా ఏదన్నా అన్నారనుకోండి, అది ఆ లోవర్ ఫ్రీక్వెన్సీలో వెళ్ళిపోతది. సపోజ్ నేను గనక నా స్టేట్ ఆఫ్ మైండ్, నా ఆత్మ అన్న రిసీవర్‌ని ఇక్కడికి కిందకి దింపాననుకోండి. కిందకంటే మనం భయం అని చెప్పి చాలా కిందికి దింపేస్తాము. ఇప్పుడు నేను చెప్తున్న ఈ క్లాస్‌లో కెమెరాకి కవర్ అవ్వదు కాబట్టి మీకు నా చెయ్యి కనిపించాలని ఇక్కడ పెట్టాను. కానీ యాక్చువల్‌గా భయం అన్న స్థితిలో ఏమైపోతదంటే చాలా కింది స్థాయికొచ్చేస్తది మన స్టేట్ ఆఫ్ మైండ్. సో, మీకు అర్థం గావాలి, కెమెరాలో కవర్ అవ్వాలని చెప్పి నేను ఇక్కడ పెట్టా. సో, సపోజ్ మన స్టేట్ ఆఫ్ మైండ్ పైనుంచి కిందికి ఇక్కడికి దిగింది అంటే, ఖచ్చితంగా ఈ లోవర్ ఫ్రీక్వెన్సీలో ఏవైతే ఈ ఫిట్ ఫర్ నథింగ్‌లు, ట్రాన్స్‌ఫర్‌లు, ప్రమోషన్స్ ఇవి ఇక్కడ మ్యాచ్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఎఫెక్ట్ అయిపోతాం. అందుకే ఫ్రీక్వెన్సీని పైకి పెట్టాలి. మన రిసీవర్‌ని పైకి పెట్టినప్పుడు ఏమైద్దంటే, ఎవరైనా ఏ చెత్త మాటలు మాట్లాడినా, ఏం మాట్లాడినా, ఆ తరంగాలు ఆ కింది నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి, మనం ఎఫెక్ట్ కాకుండా ఉంటాం. అందుకే దీన్ని బాబా యోగరూపి కవచం అని ఆ మధ్యాహ్నం పూట మరీ మరీ చెప్తున్నాను. మీరు మీ రిసీవర్‌ని కిందికి దింపారు అనంటే, కింది స్థాయి మాటలన్నిటికీ ఎఫెక్ట్ అయిపోతారు. సో, మన ఆత్మ అన్న రిసీవర్ ఎప్పుడు పైకుండాలి. మన సిగ్నల్ స్ట్రెంత్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే, మన ఆలోచనలు ఎప్పుడైనా కనెక్ట్ అయ్యి ఉండాలి. సో, మన సిగ్నల్స్ వీక్ ఉండి కనెక్ట్ అవ్వట్లేదు. ఆ తర్వాత మన రిసీవరే కిందికి దిగిపోయి ఉంది అంటే, ఖచ్చితంగా లో ఫ్రీక్వెన్సీ ఆలోచనలు, మాటలు అన్నీ అబ్జార్బ్ చేసి పడేస్తాం. అప్పుడు మీరు వద్దన్నా, ఇప్పుడు ఏదో నెగెటివ్ థింకింగ్ అది వద్దన్నా వచ్చేస్తది. ఎందుకంటే మీరే రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి. సో, అందుకే బాబా ఇక్కడ మురళిలో చెప్పేటప్పుడు సదా హర్షితంగుండాలి. సో, హర్షితం అంటే సంతోషంగా ఉండే మొఖం. కనుక లవ్లీగా అంటే ప్రియమైన వారిగా కూడా ఉండాలి. మరియు లక్కీగా అంటే అదృష్టవంతులుగా కూడా ఉండాలి. అక్కడక్కడ నాలెడ్జ్‌ఫుల్‌గా, అక్కడక్కడ కేర్‌ఫుల్‌గా, అక్కడక్కడ చీర్‌ఫుల్‌గా అలా కాదు. మీరు ఏం చేస్తున్నారంటే కేర్‌ఫుల్‌గా అంటే జాగ్రత్తగా ఉంటున్నారు కానీ, ఇలా జాగ్రత్తగా ఉంటూ చీర్ అంటే హర్షిత స్థితిని వదిలేస్తున్నారు. చీర్‌ఫుల్‌గా కాలేకపోతున్నారు కానీ 2 సమానంగా ఉండాలి. సో, కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు పడుతున్నారు. ఇందాక చెప్పినట్టు గ్రూప్‌లలో సంకల్పాలేసేస్తే చేసేస్తున్నారు. కానీ లోపల పరివర్తన అవ్వకపోవడం వల్ల ఏమైతుందంటే, ఆ మొహంలో ఆ సంతోషం అన్నది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. 2 ధారణలు మీలో ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే ధ్యాస కూడా మీకు ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండటం ద్వారా ఈ 3 విషయాలు మీలో వస్తాయి తెలుసా? ఏ విషయంలో జాగ్రత్త పెట్టుకోవాలి? పిల్లలు రకరకాల సాధనాలు చెప్పారు. బాబా మిమ్మల్ని జాగ్రత్తగా తన వారిగా చేసుకున్నారు. ఎలా చేసుకున్నారు? ముఖ్య విషయం ఏమిటి? మీ మహిమ ఏమిటి? సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు. అంటే మీరు ఒక్కొక్కసారి మర్యాదలను ఉల్లంఘిస్తున్నారు. దాని కారణంగా కేర్‌లెస్ అంటే లెక్కలేని తనంలోకి వచ్చేస్తున్నారు. సో, ఇప్పుడు ఈ వాక్యాల్లో బాబా చీర్‌ఫుల్ అయిపోయి అంటే కేర్‌ఫుల్‌గా ఎట్లుండాలో చెప్తున్నారు. సో, ఇక్కడ మన భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి బాబా 3 చెప్తున్నారు. నాలెడ్జ్‌ఫుల్ ప్రతి మాట, కర్మ, మాట నాలెడ్జ్‌ఫుల్ ఉండాలి అనంటే అదేంటా అని నేను అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పా. హర్షితమోంగు చెప్పాను. ఇప్పుడు బాబా కేర్‌ఫుల్ గురించి చెప్తున్నారు. సో, ఇక్కడ కేర్‌ఫుల్‌గా ఉండాలి అంటే మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు. అంటే మీరు ఒక్కొక్కసారి మర్యాదలను ఉల్లంఘిస్తున్నారు. దాని కారణంగానే కేర్‌లెస్‌నెస్ అంటే లెక్కలేనితనంలోకి వచ్చేస్తున్నారు. మీ సంపూర్ణ స్థితి యొక్క మహిమ ఏదైతే ఉందో రామాయణ కథలలో కూడా చెప్తారు కదా! సీతకు రాముడు మర్యాద అనే రేఖ లోపల ఉండే ఆజ్ఞ ఇచ్చారు కానీ, అది రేఖ కాదు. స్థూలంగా వారు రేఖ చూపించారు కానీ, బాబా మర్యాదయే ఆత్మరూపీ సీతలకు రేఖ. ఒకవేళ ఆత్మరూపీ సీతలైన మీరు ఈశ్వరీయ మర్యాదలు అనే రేఖ దాటితే ఫకీర్‌గా అయిపోతారు. అంటే మీకు ఏవైతే మర్యాదలు లభించాయో
వాటిని ఉల్లంఘిస్తే ఫకీరు అయిపోతారు, తర్వాత అరుస్తారు. సో ఏం చెప్తున్నారు బాబా ఇక్కడ? ఈరోజు మీ యొక్క స్మృతి చిహ్నం అంటే మీరు ఎంత కేర్లెస్గా ఉంటున్నారో ఆ కేర్లెస్ స్థితినే అక్కడ రామాయణంలో చూపించారు అంటున్నాడు. సో రామాయణ మహాభారతాలన్నీ మన కథలే. సో ఆ మన కథలోనే మనం ఎంత కేర్లెస్గా ఉన్నాం, ఏ విషయంలో కేర్లెస్గా ఉన్నాము, మన ఆలోచనలో, మన ప్రతి సంకల్పము, మాట, కర్మలో ఎంత కేర్లెస్గా ఉన్నామన్న దాని గురించే ఆ సీత యొక్క ఆ సీన్ ఏదైతుందో రామాయణ కథలో కూడా చెప్తారు కదా. సీతకు రాముడు మర్యాద అనే రేఖ లోపల ఉండే ఆజ్ఞ ఇచ్చారు. ఇక్కడ రాముడు అంటే ఎవరు? పరమాత్మ రాముడు. మర్యాద అన్న రేఖ అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్, అంటే ఈ శ్రీమతం. ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు అన్న శ్రీమతం ఇచ్చాడు మనకి. ఇచ్చినప్పుడు ఏమైతుంది? ఒకవేళ ఆత్మరూపీ సీతలైన మీరు ఈశ్వరీయ మర్యాదలనే రేఖ దాటితే ఫకీరుగా అయిపోతారు. సో ఇందాక మనం క్లాస్లో స్టార్టింగ్లో చెప్పుకున్నప్పుడు నేను గతంలో ఏం చేశాను, వాళ్ళు ఇలా చేశారా, వీళ్ళు ఇలా చేశారా అని గడిచిపోయిన గతం గురించి ఆలోచిస్తున్నామంటే మర్యాద అన్న గీతం దాటినట్టే. సో మర్యాద అన్న గీతం దాటితే ఏమంటున్నాడు? ఫకీర్లు అయిపోతారు అంటున్నారు. సో గడిచిపోయిన గతంలో మన జీవితంలో సంతోషం లేదు, మన జీవితంలో శాంతి లేదు. సో శాంతి, సంతోషము, సంతృప్తి, ఇవి సమయం కూడా లేదు, ఇవేవి లేని బికారులు. సో ఆ బికారీ స్థితి యొక్క ఏదైతే ఉండేనో ఆ పరిస్థితుల్ని ఇప్పుడు ఎదురుంగేసుకొని కూర్చుంటున్నాం. అంటే ఏంటి? త్రికాలదర్శి స్థితిలో బాబా గడిచిపోయిన గతానికి ఫుల్ స్టాప్ పెట్టమని బాబా మర్యాద అన్న గీత గీస్తే నేను మాటి మాటికి గతంలోకి వెళ్ళిపోతుంటే అప్పుడు ఏమవుతుంది? నా గడిచిపోయిన గతం యొక్క పరిస్థితులు, ఆ బికారితనం. సో గడిచిపోయిన గతంలో నా స్థితి ఏంటి? సమయం లేదు, సంకల్పాల ఖజానా లేదు, శక్తులు లేవు, శాంతి లేదు, సంతోషం లేదు, సంతృప్తి లేదు, ఆరోగ్యం లేదు. ఇవి ఏవి లేని స్థితిని తెచ్చి నేను వర్తమానంలో వేసుకొని కూర్చున్నా. వర్తమానంలో వేసుకొని కూర్చుంటే భవిష్యత్తు ఎట్లా తయారైంది? బాబా ఫకీర్ అయిపోయారు అంటున్నా. భవిష్యత్తు వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు కాబట్టి భవిష్యత్తు ఎట్లా తయారవుతుంది? సేమ్ ఇదే. సమయం ఉండదు, సంకల్పాలు ఉండవు, శక్తులు ఉండదు, ఆరోగ్యం ఉండదు, డబ్బు ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు? నేను నా గడిచిపోయిన గతం యొక్క బికారితనాన్ని తెచ్చి వర్తమానం లేసుకున్నాను కాబట్టి భవిష్యత్తు కూడా బికారులుగానే తయారయ్యారు. అలా చెయ్యొద్దని చెప్పే బాబాయ్ మురళి ద్వారా చెప్తున్నారు. మీ భాగ్యం తయారవ్వాలి అంటే వర్తమానంలో మీరు సంపన్నులు అవ్వాలి. ఆ సంపన్నత ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే సమయము, సంకల్పాలు, శక్తులు, శ్వాస, జ్ఞానధనం బాబానే ఇస్తున్నారు. అవి తీసుకోవాలి. వర్తమానంలో నేను సంపన్నాత్మ అని చెప్పి గడిచిపోయిన గతానికి ఫుల్ స్టాప్ పెట్టి మనం మరజీవ జన్మ తీసేసుకున్నాం. తీసేసుకున్న తర్వాత ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసి వర్తమానంలో సంపన్న స్థితిని అనుభవం చేస్తే భవిష్యత్తు సంపన్నంగా ఉంటుంది. వర్తమానంలో బికారీ స్థితిని అనుభవం చేసి నా దగ్గర ఏం లేదు, ఆ రోజు ఎందుకు ఇలా జరిగింది, ఇదైంది, నాకు ఆరోగ్యం లేదు, అది లేదని బికారీ స్థితిని వర్తమానంలో అనుభవం చేస్తే భవిష్యత్తు కూడా బికారీగానే ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే బాబా, ఏవైతే మర్యాదలు లభించాయో వాటిని ఉల్లంఘిస్తే ఫకీరు అయిపోతారు, తర్వాత అరుస్తారు. ఫకీర్లు 2 పైసలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి అని అరుస్తూ ఉంటారు కదా. అలాగే మీరు కూడా ఎప్పుడైతే బాబా మర్యాద అనే రేఖను ఉల్లంఘన చేస్తారో ఆ స్థితి మిమ్మల్ని బికారిగా చేసేస్తుంది. అప్పుడు మీరు కూడా బాబాని కృప చూపించండి, ఆశీర్వాదం ఇవ్వండి, స్నేహం ఇవ్వండి, సహయోగం ఇవ్వండి అని అడుక్కుంటూ ఉంటారు. అంటే ఫకీర్ అయిపోయినట్లే కదా అంటున్నారు. సో ఈరోజు సంబంధాల పరంగా సమస్యలు, డబ్బు పరంగా సమస్యలు, ఆరోగ్యపరంగా సమస్యలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వర్తమానంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణ్యం ఖర్చు అయిపోయింది, ఆయన వచ్చి సరే సరిదిద్దేశారు దాన్ని. మరి సరిదిద్దినాక ఆ సంపన్నతని తీసుకుని భవిష్యత్తును తయారు చేసుకుంటామా? గడిచిపోయిన గతాన్ని తెచ్చేసి మళ్ళీ కూర్చుని అది లేదు, ఇది లేదు, ఎందుకు ఎందుకు అని చెప్పి ఆలోచిస్తామా? అంటే ఆలోచనల మీద అటెన్షన్ లేదు, కేర్ఫుల్గా లేము. సో మొత్తం ఈ వాక్యాలన్నీ ఆయన అదే చెప్తున్నాడు, కేర్ఫుల్గా ఆలోచించండి. సో అందుకే మీకు రాజయోగం నేర్పించేటప్పుడు ఏం చెప్తున్నాము? ఏవైనా వ్యర్థ సంకల్పాలు వస్తే మాటి మాటికి మార్చుకుంటూ పోయి వర్తమానంలోకి తీసుకురండి. వర్తమానంలోకి తీసుకొచ్చాక మీ సంకల్ప శక్తిని వాడండి, సమర్థ స్థితికి రండి. వచ్చినప్పుడు ఏమైతుంది? మీకు కావాల్సిన ఆరోగ్యం వస్తుంది,
డబ్బు లోటు ఉంటే అది వస్తుంది, సంబంధాలు ఏమన్నా ఉంటే అవి చక్కబడతాయి. ఆఫీస్లో టెన్షన్స్, ఆ తర్వాత ఏవేవైతే ఉంటాయో కరెక్ట్గా పురుషార్థం చెయ్యాలే కానీ ప్రత్యక్ష ఫలం కింద ఇప్పుడే అన్ని సరిదిద్దబడతాయి. ఇది యాక్చువల్గా బాబా చెప్తున్న ఇది. తర్వాత సో ఆ రకంగా అడుక్కు ఉంటారు అంటే ఫకీర్లు అయిపోయినట్లే కదా. నా అధికారం అనుకోండి, మీరు ఎవరు? బాలక్ మరియు మాలిక్ పిల్లలు కూడా, యజమానులు కూడా, పిల్లలు కూడా. అధీనమై అడుక్కోవడం కూడా బికారీ స్థితి. ఏ వస్తువుని అడుక్కున్నా ఫకీరులే కదా. కనుక మీరు బాబా మర్యాద అనే రేఖను దాటుతున్నారు, అందువలనే ఫకీర్గా అయిపోతున్నారు. మరల బాబా సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. బాబాకి పిల్లలు అయ్యారంటే లక్కీ మరియు లవ్లీ కూడా. మీరు ఈశ్వరీయ కార్యంలో సహాయకారులు కానీ సహాయం తీసుకునేవారు కాదు. మీరు సహాయకారి అయిన దానికి చిత్రం కూడా తయారైంది కదా. సహాయం అడిగిన దానికి చిత్రం లేదు. భక్తులు అడుక్కునే చిత్రం తయారు చేయలేదు. మీరు ఎవరు? బాలక్సో మాలిక్ అంటే పిల్లల నుండి యజమానులు కనుక సదా సహాయకారులుగా ఉండాలి. ఎవరైతే స్వయం సహాయకారులుగా ఉంటారో వారి అందరి నుండి సహాయం పొందుతుంటారు. ఇచ్చేవారిగా ఉంటారు కానీ తీసుకునే వారిగా ఉండరు. సో భక్తులు మన చిత్రాలు గీసేటప్పుడు మనం దేవతలము ఇచ్చేవాళ్ళమని చెప్పేసి అక్కడ మన చిత్రాలు తయారు చేశారు కానీ మనం అడుక్కునే వాళ్ళమని తయారు చేయలేదు అంటున్నారు. సో ఈ రోజు ఎవరైతే బాబా నుంచి ఇంకా నాకు శాంతి కావాలి, శక్తి కావాలి అని అడుగుతున్నారో, ఆ సంస్కారం ఉంది అని అంటే అది బికారీ స్థితి అంటున్నాడు. ఒకసారి ఆ రకంగా అడిగే అలవాటే గనక మనకు ఉంటే, ఇప్పుడు ఇది ఏదైతే నేను ఆరోగ్యము, డబ్బు, కుటుంబము, ఆఫీసు అని చెప్పాను, ఈ అన్ని పరిస్థితుల్లో అందరినీ అడగడం మొదలు పెడతాం. సో అందరి నుంచి మనం అడిగే మొట్టమొదటి విషయం ఏంటంటే రెస్పెక్ట్, గౌరవం. అటు కుటుంబం విషయంలోకి వచ్చేసరికి నా మాటకు విలువ లేదు, చేయలేదని అక్కడ గౌరవాన్ని యాచిస్తున్నాం. ఆఫీసుల్లో వచ్చేసరికి అక్కడ కూడా అదిగో నాకు రెస్పెక్ట్ లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, చెయ్యట్లేదు, అది ఇది చేయలే, ఫిట్ ఫర్ నథింగ్, రెస్పెక్ట్ లేదు. ప్రతి చోట యాచక వృత్తి అయిపోతుంది. సో ఆ రకంగా బికారీ స్థితిలో ఉంటే మాత్రము బాబా మీరు అసలు సహాయం చేసేవాళ్ళు ఉండాలి తప్పితే సహాయం తీసుకునేవాళ్ళుగా. సో సహాయం తీసుకుంటే ఇక్కడ ఏంటి, యాక్చువల్గా ఈ మాట ఎందుకంటాడంటే మనకు కావాల్సినవి అన్నీ ఇచ్చేశాడు. సమయము, సంకల్పాలు, శక్తులు, జ్ఞానధనం, శ్వాస అన్ని ఇచ్చినప్పుడు వాటిని పెట్టుబడిగా పెట్టుకుని మనం జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అప్పుడు ఏమైతాయి, వర్తమానంలో సమస్యలు పరిష్కారం అయిపోతాయి, భవిష్యత్తును కూడా తయారు చేసుకోగలుగుతాం. సో ఇక్కడ ఏం లోటు జరిగింది అనేసి అంటే వీటిని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. ఆ తెలియట్లేదు కాబట్టి ఆయన జ్ఞానం చెప్పడం మొదలుపెట్టాడు. సో ఆత్మిక స్థితిలో ఉండి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఒక్క మురళిలు ఏంటంటే సారం అంతా కవర్ అయింది. భవిష్యత్తును ఎట్లా తయారు చేసుకోవాలి, భాగ్యం ఎట్లా దాన్ని కవర్ చేశాను. కానీ యాక్చువల్గా రివైజ్డ్ కోర్స్ మురళీలు అన్నీ కర్మ ఫిలాసఫీయే. మన భాగ్యాన్ని ఎలా రచించుకోవాలా అని చెప్పాడు ఆయన. సో కాబట్టి ఒకసారి మురళి మళ్ళీ మొత్తం చదవండి. చదివి సగమే కవర్ చేశాను, ఇంకా ఉంది పెద్ద మురళిది. మురళి చూసి పెద్ద పెద్ద అని ఏం అనుకోవద్దు, మీకు అర్థం కావాలన్నట్టు బిట్లుగా చేసి చెప్తున్నాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ. కానీ ఇప్పుడు మీకు నాకు తెలిసి బాబా ఏం చెప్తున్నారు అని ఒక అవగాహన వచ్చిందనే అనుకుంటున్నాను. సో మురళీలన్నీ కర్మ ఫిలాసఫీ, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు. ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నాడు ఆయన, ఈ రకంగా మీరు మర్యాద అన్న గీత దాటొద్దు, ఫకీర్లు అవ్వద్దు, అడగొద్దు అని ఇవన్నీ మనకు గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు. సో ఇలాంటివి చదివినప్పుడు చెక్ చేసుకోవాలి, నేను ఏమైనా అడుగుతున్నానని. సో ఇలాంటివి వచ్చేసినప్పుడు నేను ఎవరిని ఏం అడగట్లేదని స్థూలంగా వెళ్ళిపోద్దు. సో రెస్పెక్ట్ అడుగుతున్నారా, గౌరవాన్ని, తర్వాత మర్యాద అడుగుతున్నారా, నువ్వు నాతో మంచిగా మాట్లాడు, చెయ్యంటే మళ్ళీ అడుక్కుంటూ కూర్చున్నా. మనం అందరితో మంచిగా మాట్లాడుతూ పోవాలి, మనం అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ పోవాలి. ఇంకా రెస్పెక్ట్, గౌరవము అన్నది ఇంకా దిగిపోవాలి మీ బ్లడ్లోకి. ప్రతి కర్మలో మీరు రెస్పెక్ట్, గౌరవం ఇస్తూ పోతూ ఉంటే వర్తమానంలో కరెక్ట్ బీజాలు నాటుకుని ఆ బీజాల పర్యవసానంగా మీకు శ్రేష్ఠ ఫలాలు వస్తాయి. చేసుకున్న పుణ్యం ఎదురుగా వచ్చినా, చేసుకున్న పాపం ఎదురుగా వచ్చినా కానీ. సో మీకు కర్మ ఫిలాసఫీ బీజాన్ని నాటితే ఏంటని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాను. కాబట్టి ప్రతి సంఘటనలో వర్తమానంలో ఈ దైవీ గుణాలని అంటే ఆ వచ్చిన ఫలాన్ని స్వీకరిస్తారు. స్వీకరించి ఆస్వాదించిన తర్వాత ఇప్పుడు ఎవరైనా మనకి సహాయం చేశారు అనుకోండి, చేసినప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు వచ్చి స్నేహంతోనే చేస్తున్నారు, ఆ స్నేహం అన్న ఫలాన్ని ఆస్వాదించాలి, లోకువ చెయ్యొద్దు.
ఫలాన్ని ఆస్వాదించిన తర్వాత ఫలం లోపల ఏం మిగులుతుంది? బీజం మిగులుతుంది. ఆ బీజాన్ని మళ్ళీ నాటుకోవాలి. సో బీజాన్ని నాటుకోవడం అంటే ప్రాక్టికల్ లైఫ్లో ఏం చేస్తాం? వాళ్ళ పట్ల గౌరవ భావన ఉంటుంది. అదే గనక ఇలా పని పాట లేదు వచ్చి చేసిపోతుంటారు, చేస్తే ఉండే డబ్బు ఎక్కువైందేమో ఇచ్చిపోయినారేమో, ఏముంది ఎక్కువైతే నాకు కూడా ఎక్కువైతే నేను కూడా ఇస్తా తెలుసా, వాళ్ళకన్నా ఇంకెక్కువ ఇస్తా. అంటే ఏమైంది? ఈ రోజు వాళ్ళు వచ్చి చేసిన సహాయం అన్నది లోకువైపోయింది. అంటే ఏంటి? మనం చేసుకున్న పుణ్యానికి ప్రతిఫలంగా వ్యక్తులు వచ్చి ఆ స్నేహంగా సహయోగం ఇస్తుంటే ఆ ఫలాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్వాదించలే. ఏం చేసాము? లోకువ చులకన చేసేసాము. ఉంది కాబట్టి ఇచ్చిండు, నాకుంటే నేను కూడా ఇస్తా, ఇంతకన్నా ఎక్కువ ఇస్తా. మాకు కూడా రాసులు పోసుంటే మేము మాత్రం ఎందుకు చేయము? మాకు ఇచ్చే అలవాటు లేదా అని? మాకు రాసులు పోసుంటే మేము కూడా ఇస్తాం. అంటే ఏంటి? ఆ ఫలాన్ని ఆస్వాదించకుండా, ఆ ఫలాన్ని స్వీకరించకుండా మళ్ళీ బీజం నాటేటప్పుడు ఏం నాటేసామో? లోకువ, చులకన, అమర్యాద. సో ఫలాలు ఏమొస్తాయి? అవే తిరిగి వస్తాయి. సో ఇప్పుడు అర్థమైందా? వచ్చే వ్యక్తులు అదే నేను గనక ఆ ఫలాన్ని స్వీకరించి ఆ బీజాన్ని మళ్ళీ వాళ్ళకి గౌరవం ఇస్తే ఏమవుతుంది? మళ్ళీ బీజం కరెక్ట్ గా నాటుకుని గౌరవం ఇచ్చే వ్యక్తులు అంటే సహయోగం ఇచ్చే వ్యక్తులు వస్తారు. అప్పుడు నా చుట్టూ అంతా ఎవరు ఉంటారు? సహయోగులే ఉంటారు. నేను ఆ రకంగా లోకువ చేసేసి లోకువ అన్న బీజాన్ని నాటినప్పుడు ఖచ్చితంగా నన్ను లోకు చేసే వాళ్ళే వస్తారు. అప్పుడు ఏం చేస్తాం? ఈ రోజులు ఎవ్వరు రారండి సహాయం చేయనీకి. ఎవరు వస్తారు చెప్పండి? ఎందుకు రారు? వస్తే నువ్వు లోకు చేసేస్తున్నావు కదా, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కదా. బీజమే అది నాటాం కదా. లోకువ, చులకన ఉంటే ఇయ్యమ్మా అంటే అహంకారము. మా దగ్గర ఉంటే మేము కూడా ఇస్తాం, మాకు కూడా నెల నెల వస్తే మేము కూడా ఇస్తాం, ఇంతకన్నా ఇస్తాం. మాకు ఒకప్పుడు ఉండే చేసిపోయి ఇప్పుడు లేవు కాబట్టి ఇట్లున్నాం, కానీ ఉంటే మాత్రం ఇవ్వమా? సో ఏం నాటుతున్నాం? అహంకారం అన్న బీజాలు నాటుతున్నాం. అహంకారం అన్న బీజాల నుంచి అహంకారంతో కూడుకున్న వ్యక్తులే వస్తారు, అహంకారంతో కూడుకున్న పరిస్థితులే వస్తాయి. ఎందుకు? బీజాలు మనమే ఆ రకంగా నాటాం. సో పుణ్యాన్నంతా ఆ రకంగా మార్చేసుకుంటూ పోయి ఆ రకంగా బీజాలు తప్పు. అందుకే ఆయన వర్తమానంలో నాటేటప్పుడు శ్రేష్ఠ బీజాలు నాటుకోండి, నాటితే ప్రత్యక్ష ఫలం భవిష్య ఫలం రెండూ వస్తాయి అంటున్నారు. లేకపోతే ఈ రకంగా ఈ రోజు నాకు సహాయం చేయనీకి వచ్చినా గానీ నేను నాటుకునేటప్పుడు లోకువ, అమర్య, నేను ఇలాంటి బీజాలు నాటుకుంటూ పోతే వర్తమానంలో అదే వస్తే బికారులు అయిపోతాం. సో ఈ రోజు మనకు అన్ని ప్రాప్తులు ఇచ్చి సంపన్నంగా చెయ్యడానికి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి పేరు శివబాబాదే. ఆయన పట్ల గౌరవం అన్నది ఉండాలి. ఆ సంబంధాలు మెయింటైన్ చేసేటప్పుడు ఆ నమ్మకము, ఆ గౌరవము, ఇలాంటివి మనం ఆయన ఇచ్చిన అవేవైతే ప్రాప్తుల్ని మనం స్వీకరించి ఆస్వాదించి మళ్ళీ దాన్ని నాటుకోవాలి. నాటినప్పుడు ఏమైందంటే భవిష్యత్తు శ్రేష్టంగా ఉంటది. మనం గనక చెప్తాడు బాబా, ఎన్నైనా చెప్తాడు, పడుతుంది మేము మాకు తెలుస్తుంది కదా. ఆయన వచ్చేసి జ్ఞానం చెప్తాడు, కానీ ఆయన చెప్పిన జ్ఞానం అంతా పాటించాలంటే అవుతుందా చెప్పండి? అది ఎట్లా అవుతుంది చెప్పండి? అంటే ఏంటి? చులకన భావం, తేలిక భావం. సో బీజాలు ఏం నాటుతున్నాము? చులకన, తేలిక. ఆయన చెప్పినట్టు ఎక్కడైతే చెప్పండి 100% అవుతుందా? బ్రహ్మ బాబా చేసింది, అది ఆయనకు వీలైంది, మాకైతే కాదు అంటే స్ట్రైట్ గా తిరస్కరించేసినాం అక్కడ ఆయన. అంత పరమాత్మ, అంత ఖజానాలు వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చిన పరమాత్మనే మనం తిరస్కరించామంటే ఇంకా సామాన్య మానవులు మన కంటికి ఆనను కూడా అనరు. మరి అట్లాంటప్పుడు ఏం బీజాలు నాటుకుంటాం? ఏం ఫలాలు వస్తాయి? మళ్ళీ చూస్తే సమస్యలు. బాబా అదే అంటున్నారు, బికారులు అవుతారు, ఆ తర్వాత అరుస్తూ ఉంటారు. ఖచ్చితంగా. ఎందుకు అరుస్తాము? మనమే అన్ని పుచ్చిపోయిన బీజాలన్నీ నాటుకునేసి మంచి క్వాలిటీ ఫ్రూట్స్ రావాలంటున్నారు. నాటుతుందే చులకన, తేలికతనము, కేర్లెస్నెస్, ఇలాంటివన్నీ పుచ్చిపోయిన బీజాలు నాటేసి క్వాలిటీ ఫ్రూట్స్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? సో అందుకే ప్రత్యక్ష ఫలాన్ని తండ్రి అవతరించిన తర్వాత ఇస్తున్న అతీంద్రియ సుఖం అన్న ప్రత్యక్ష ఫలాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఖజానాలు తీసుకుని పోగొట్టుకోవడము, ఉపయోగించుకోకపోవడము చేసి అన్ని ఫలాలు అన్ని వచ్చేసినాయి. చేసుకున్న భక్తులుగా మనం చేసుకున్న పుణ్యం ఏదైతుందో పూర్తిగా వచ్చేసింది, ఫలాలు వచ్చేసాయి, ఇచ్చేశాడు. ఆస్వాదించట్లేదు, తిరస్కరిస్తూ పోతున్నాం. మీ నుంచి అన్ని పుచ్చిపోయిన బీజాలు నాటేసుకుంటూ పోతున్నాం, సంగమ యుగం అని తెలిసి కూడా. సో వచ్చే ప్రాప్తి కూడా ఎట్లుంటది?
అంతా పుచ్చిపోయిన ఫలాలే వస్తాయి. వాడుక భాష. పుచ్చిపోయిన బీజాలు, పుచ్చిపోయిన ఫలాలు. బాబా భాషలో వ్యర్థ బీజాలు, వ్యర్థ ఫలాలు. పాలిష్డ్ భాష. వ్యర్థం అంటే ఈ రోజు ఫలాన్ని స్వీకరించి వేసి చులకన, ఇలకన ఇవన్నీ చేసేసామంటే వేస్ట్ పోయినట్టే కదా ఆ ఫలము. అందుకే వ్యర్థం అంటున్నాడు. సో వ్యర్థ బీజాలు నాటితే వ్యర్థ భాగ్య, వ్యర్థ ఫలాలే వస్తాయి. అంటే ఇంక అది ఆస్వాదించడానికే వీలుగా ఉండదు కదా! సో ఈరోజు జీవితాన్ని చూస్తే ఆస్వాదించడానికి వీలుగానే లేదనిపిస్తోంది. ఎందుకు? ఆ రచించడమే రాంగ్‌గా రచించేసాం. అందుకే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పాల్సొస్తోంది. సో టైం 9:30 అయింది. సో దీన్ని రేపు గూడా నేను కంటిన్యూ చేస్తాను. సో మళ్ళీ రేపు 3 గంటలకు కలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.